హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వరుసగా జరుగుతున్న అరెస్టులు ఒకవైపు, వరుసగా సస్పెండ్ అవుతున్న అధికారులు మరొక వైపు. ఇక్కడే ఒక కీలక చర్చ ఏంటి అంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి బాధితులు ఎంతమంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బాధితులు ఏంటి అనేటువంటి ఒక డౌట్ మీకు రావచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి. జగన్మోహన్ రెడ్డి బాధితులు ఏ రకంగా ఉన్నారు అనేటువంటిది, ఎందుకంటే ఇప్పుడు నిందితులుగా జైలుకి వెళుతున్నటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి బాధితులుగా సోషల్ మీడియాలో క్రియేట్ చేసి పెడతా ఉన్నారు. అసలు నిజంగా వీళ్ళు బాధితులా కాదా చెక్ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నిజానికి ఇక్కడ మనం కీలకమైన విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. నిన్న సునీల్ కుమార్ ఒక ఐపీఎస్ అధికారి సస్పెండ్ అయ్యారు. ఆ వార్తలు మీరు చూసుంటారు. అతను సస్పెండ్ కావడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, అతను ఇన్ఫర్మేషన్ లేకుండా, అంటే ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే విదేశాలకు వెళుతుండేవాడు అని చెప్పేసి. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రభుత్వ అధికారులు విదేశీ పర్యటన చేయకూడదు, కానీ సునీల్ కుమార్ చేశాడు అన్నటువంటిది అతని మీద ఉన్న అభియోగం. ఒకవేళ కొన్ని పర్యటనలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే, అతను వెళుతున్నటువంటి దేశం వేరు, అతను వెళుతున్నట్టు చెప్పిన దేశం వేరు. అమెరికా వెళుతున్నా అని చెప్పేసి దుబాయ్ వెళ్ళటం, పర్మిషన్ లేకుండా స్వీడన్ వెళ్ళటం, లేదు ఇంకో దేశం పేరు చెప్పి దుబాయ్ వెళ్ళటం, అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా విరివిగా దుబాయ్ పర్యటనలు వేశాడు సునీల్ కుమార్ అనేటువంటిది అభియోగం. 2024 మార్చిలో కానీ, 23 సెప్టెంబర్లో కానీ, 21 నుంచి 22 మధ్యలో 3 సార్లు, మొత్తం అనేక సార్లు విరివిగా విదేశీ పర్యటనలు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఒకవేళ కొన్ని పర్యటనలు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఒక దేశానికి వెళుతున్నా అని చెప్పి మరొక దేశానికి వెళ్ళటం, ఇది సునీల్ కుమార్ మీద ఉన్నటువంటి అభియోగం. ఈ కంప్లైంట్ని, ఈ వివరాన్ని రఘురామకృష్ణరాజు సేకరించి ప్రభుత్వానికి ఇవ్వటం, అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. నిజానికి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో ఇతను A1 నిందితుడు. ఇది ఒక రాజకీయంగా చర్చ. సరే, ఇప్పుడు ఈ సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఇది పక్కన పెడితే గత కొన్నాళ్ళ క్రితం 3 ఐపీఎస్లు ఎట్ ఏ టైం సస్పెండ్ అయ్యారు. ఒకళ్ళు కాంతి రాణా టాటా, 2 సీతారామాంజనేయులు, 3 విశాల్ గున్ని. ఈ 3 అధికారులు కూడా ఒకే టైంలో సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎందుకు వీళ్ళ 3ని సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి అంటే, ముంబైలో ఉన్నటువంటి ఒక హీరోయిన్ మీద ఒక ఫేక్ కేసు పెట్టి, ఒక ఫేక్ అలిగేషన్ తోటి వేధించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేక్ కేసు పెట్టి ఆ కేసు ఆధారంగా ఆ అమ్మాయిని టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు. చట్టాన్ని దుర్వినియోగపరచు ఒక అమ్మాయిని, వాళ్ళ కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారు. అక్రమ అరెస్టుకు పాల్పడ్డారు, అక్రమ వేధింపులకు పాల్పడ్డారు. బెదిరించేసి ఆ అమ్మాయి ముంబైలో ఒక పారిశ్రామికవేత్త మీద కేసు పెడితే ఆ కేసును వాపత్తిమించుకోవడం కోసం ఇక్కడ అమ్మాయిని వేధించారు అనేటువంటిది వాళ్ళ మీద నమోదైనటువంటి అభియోగం. ఈ అభియోగంలో 3 సస్పెండ్ అయ్యారు. ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి 3 ఐపీఎస్ సస్పెండ్ కావటం. ఇంతవరకు ఈ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల క్రమంలో ఎప్పుడూ కూడా ఎట్ ఏ టైం 3 ఐపీఎస్ను సస్పెండ్ చేయడం లేదు. ఒకసారి గుజరాత్ అల్లర్ల క్రమంలో 2 ఐపీఎస్ అధికారిని ఎట్ ఏ టైం సస్పెండ్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 3 ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు. వీటన్నిటికీ కారణం ఇవాళ సునీల్ కుమార్ సస్పెన్షన్కైనా, ఈ 3 ఐపీఎస్ సస్పెన్షన్కైనా కారణం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే కదా వీళ్ళు పనిచేసింది. ముంబై హీరోయిన్కి విశాల్ గున్నికి ఏంటి సంబంధం? ముంబై హీరోయిన్కి సీతారామాంజనేయులకి ఏంటి సంబంధం? ముంబై హీరోయిన్కి కాంతి రాణా టాటాకి ఏంటి సంబంధం? లేదు రఘురామకృష్ణరాజుకి సునీల్ కుమార్కి ఏంటి గట్టితే కాదా? ఏమైనా ఉంటుందా? వీళ్ళు ఈ ముంబై హీరోయిన్ మీద కేసు పెట్టి ఆమెను బెదిరించడం ఎవరికి అవసరం? ముంబై పారిశ్రామికవేత్త జిందాల్ మీద ఏమో కేసు పెట్టింది అంటే, జిందాల్కి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కోసం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ 3 యాక్ట్ చేశారు. యాక్ట్ చేయడం తప్ప కాదంటే తప్పు కాబట్టి సస్పెండ్ అయ్యారు, నో డౌట్ ఎట్. చేసిన తప్పు కాబట్టే సస్పెండ్ అయ్యారు. కానీ ఈ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రభుత్వ అధినాయకుడిగా ఉన్న వ్యక్తి మీరు చేస్తేనే కుదురుతుంది అని చెప్పబట్టి వచ్చింది. మరి ఆయన చెప్పినట్టు చేస్తే ప్రమోషన్ వస్తుంది, ఆయన చెప్పినట్టు చేస్తే లూప్ లైన్ లేకుండా ఫ్రంట్ లైన్లో ఉండొచ్చు. ఇలాంటి రకరకాల కారణాల ఫలితంగా, రకరకాల ఆశల ఫలితంగా వీళ్ళ పని చేశారు. నిజానికి ఐపీఎస్ కావటం అనేది అంత చిన్న విషయం కాదు. ఒక తపస్సు నిజానికి ఐపీఎస్ కావటం అనేది. ఐపీఎస్ ఐఏఎస్ కావాలనేది రోజుకి 18 గంటలు చదివితేనే. రెండోది, వీళ్ళు చాలా డౌన్ గ్రేడ్ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. విశాల్ గున్ని అతను గోల్డ్ మెడలిస్టు, చాలా కష్టాలు నష్టాలు పడి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఐపీఎస్ అయిన అతను విశాల్ గున్ని. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు.
అనేక చిన్న కుటుంబాల నుంచి, కాకపోతే రాజకీయ నాయకులతో టైప్ కావటం ఫలితంగా, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డితో టైప్ కావటం ఫలితంగా ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది? తను కష్టపడి కొట్టుకున్నటువంటి ఐపీఎస్ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఐపీఎస్ ఉద్యోగం ఎవరికి అంత ఈజీగా కోరుకుంటే వచ్చేది కాదు. 1000లో ఒకడికి వచ్చేది, 1,00,000లో ఒకడికి వచ్చేది, 1000లో కూడా కాదు, 1,00,000లో ఒకడికి వచ్చేది. 1,00,000 మంది తపస్సు చేస్తే ఒకడికి వరం, ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ. అలాంటిది వచ్చిన ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ఏ ఉద్యోగాల ప్రమోషన్ కోసం అయితే రాజీ పడ్డారో పాలకులతోటి, ఏ ఫ్రంట్ లైన్లో ఉండటం కోసమైతే ఆశపడి వాళ్ళు చెప్పినట్టు చేశారు, అసలు ఉద్యోగమే లేకుండా పోయిందిగా. పూర్తిగా ఉద్యోగమే పోయింది కదా. ఎంత బాధ అనిపిస్తుంది. రోజుకు 18 గంటలు తిని తినక ఒక తపస్సులా, ఒక యజ్ఞంలా చేసి ఐపీఎస్ ఉద్యోగాన్ని సంపాదించుకుంటే, ఒక తప్పు కారణంగా, ఆ తప్పు కూడా వీళ్ళ అవసరం కోసం చేశారంటే ఎవరో అవసరం కోసం చేశారు, కానీ వీళ్ళ అవసరాలు వీళ్ళకున్నాయి, కానీ ఉద్యోగం కోల్పోయినటువంటి పరిస్థితి. ఇంతకుముందు కూడా, ఇప్పుడు మాత్రమే కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించుకొని అక్రమ ఆస్తులు సంపాదించాడు 43,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి సిబిఐ ఈడీ కేసులు పెడితే, ఆ సిబిఐ ఈడీ కేసుల్లో కూడా శ్రీలక్ష్మి అని ఒక మహిళా ఐఏఎస్ అధికారి జైలు పాలయ్యారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారి జైలు పాలయ్యారు. అక్కడేమో ఒక మహిళా అధికారి జైలు పాలయ్యారు, ఇక్కడేమో నలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. వీళ్ళలో కూడా ఎవరో ఒకరు జైలు పాలయ్యే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళలో కూడా జైలు పాలయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు పోసానికి ఇష్టమురళి సినిమాల్లో చాలా మంచి యాక్టర్. అతను రైటరు, తర్వాత డైరెక్టరు, మధ్యలో ఒకసారి ప్రొడ్యూసరు, తర్వాత యాక్టరు. పర్ఫార్మెన్స్ లెవెల్లో సూపర్. ఇక అది పోసానికి ఇష్టమురళి యాక్టింగ్ మనం వంకబెట్టలేం. మంచి డైలాగు చెప్తాడు, ప్రాపర్గా చెప్తాడు. రెండోది చదువుకున్నటువంటి వ్యక్తి. కానీ మొదట్లో చంద్రబాబు నాయుడు గారి అభిమాని, తర్వాత చిరంజీవి గారి అభిమాని, ప్రజారాజ్యం పార్టీలో ఎన్నికల్లో కూడా పోటీ చేసిన వ్యక్తి. చిరంజీవి గారి కోసం గతంలో చంద్రబాబు నాయుడు కోసం పేపర్లో యాడ్లు ఇచ్చినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డితో లాలుచిపడి వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డి స్నేహం పట్టాడో, మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం రావాలంటే, పదవి రావాలంటే ఏం చేయాలి? అవతల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయం చేసే వాళ్ళని బూతులు తిట్టాలి, దాడులు చేయాలి. దాడులు చేయలేడు కాబట్టి పోసాని బూతులు తిట్టే పాత్ర తీసుకున్నాడు. ఆ బూతులు తిట్టే పాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, నారా లోకేష్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ తిట్టాడు. ఇలాంటి బూతులు కాదు, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా తిట్టాడు. ఇంకోటి ఎక్కువ పదవి వస్తాయి అని చెప్పేసి 3,85,000 జీతం కోసం ఈ రకమైన ఆశపడ్డట్టు కూడా బయట ప్రచారం జరుగుతుంది. పోసానికి ఇష్టములు అరెస్ట్ అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు కూడా స్పందించిన పరిస్థితి. ఒక్కళ్ళు కూడా. ఎందుకు? పోసానికి ఇష్టములు చేసుకున్న పెంట అలాంటిది. చివరికి అతనికి బంధువులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. బోయపాటి సీను మేనల్డ్ అవుతాడట, కొరటాల శివ, వాళ్ళంతా బంధువులు పోసానికి ఇష్టములకి. కానీ బంధువులు అయ్యుండి కూడా కనీసం సానుభూతిని కూడా చెప్పని పరిస్థితి. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, వాళ్ళ భార్య తప్పు, వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు ఎవరైనా వచ్చారా? ఎందుకు? సానుభూతి చెప్పనటువంటి నేరాలు ఇరుక్కున్నారు. సమాజం ఛీ అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. అదే వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు ఎంత ఫాలోయింగ్ ఉండేది, ఎంత క్రేజ్ ఉండేది, ఎంత మాస్ ఇమేజ్ ఉండేది. కొడా నానికైనా సరే, ఇతనికైనా సరే, వల్లభనేని వంశీకైనా సరే చాలా మాస్ లీడర్స్ వాళ్ళు చాలా మాస్ లీడర్స్. కానీ అలాంటి వాళ్ళు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి సావాసం పట్టిన తర్వాత జైలు పాలవ్వాల్సిన పరిస్థితి, బంధుమిత్రులను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని ఎలా వాళ్ళ ప్రేమకు దూరం అయ్యారో వీళ్ళు కూడా బంధుమిత్రుల ప్రేమకు దూరం అయ్యే పరిస్థితి, సమాజం యొక్క ప్రేమకు దూరం అయ్యే పరిస్థితి. ఒకప్పుడు మాస్ లీడర్స్గా వరుసగా గెలవగలిగిన పరిస్థితిలో ఉన్న వీళ్ళు ఇవాళ గెలుపు కాదు కదా, జైలుకి వెళ్తే పరామర్శించడానికి కూడా ఎవరు లేని పరిస్థితి. అడగ సొంత కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అంటే తప్పదు కాబట్టి పరామర్శిస్తారు. వాళ్ళు లోన్ చేసుకుంటారు, తప్పదు, మరి జీవితాన్ని తోడుగా గడుపుతున్నారు కాబట్టి. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి బాధ్యత సంఘం అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బలంగా నడుస్తూ ఉంది. ఎవరు? ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు, గతంలో జత్వానీ గారి కేసులో సస్పెండ్ అయిన వాళ్ళు, తర్వాత ఈ సునీల్ కుమార్, మొత్తం నలుగురు ఐపీఎస్ అధికారులు, తర్వాత పోసాని కావచ్చు,
స్థానాలు వరుసగా గెలిచినటువంటి వల్లభనేని కావచ్చు. ఈ వల్లభనేని పోయినసారి టీడీపీలోనే ఉండగలిగితే, కొన్నాళ్ళు గనక అధికారం లేకపోయినా ఉండగలిగితే, జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టినా జైలుకి పోతాలే అని సిద్ధపడి ఉండుంటే ఇవాళ మళ్ళా ఎమ్మెల్యేగానే ఉండుండేవాడు. ఏమయ్యాలి అంటే జైలుకు పోయినందుకు కాదు, జైలుకు పోవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టడం వల్ల టీడీపీ వాళ్ళు జైలుకి పోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం వైసీపీ వాళ్ళు జైలుకి పోతున్నారు. కానీ జైలుకి పోవటం వేరు, జైలుకి పోతున్న క్రమంలో కనీసం సానుభూతిని కూడా పొందలేని పరిస్థితిలో పోవటం వేరు. ప్రభుత్వాలు ఎవరుంటే వాళ్ళని జైలుకి పంపిస్తూ ఉంటాయి అవతల వాళ్ళని. పెద్ద విషయం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జైలుకి పోయారు. కానీ జైలుకి పోవటం వల్ల ఆయన ఎంత బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించగలిగాడు, ఎంత సానుభూతిని ప్రజల్లో పొందగలిగాడు. ఇలాంటి వ్యక్తిని కూడా జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇంత నిరంకుశత్వం అని చెప్పేసి అనిపించుకోగలిగాడు కదా ఆయన. అది ఇప్పుడు పోసానికో లేదా వల్లభనేని వంశీకో, రేపు అరెస్ట్ కాబోయేటువంటి కొల్లారి నానికో, గోరంట మాధవ్కో వచ్చిద్దా? వచ్చే అవకాశం ఉందా? రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు? వీళ్ళు చేసిన చేష్టలు అట్లాంటివి, తిట్టిన తిట్టు అట్లాంటివి, చేసిన దాడులు అట్లాంటివి. రాష్ట్రం మొత్తం చూసింది. దాంట్లో ఏముంది? వాళ్ళు తిట్టిన తిట్లు దాయటానికి అనేది ఓపెన్గా తిట్టారు. టీడీపీ ఆవేశమైన దాడులు అందరూ రాష్ట్రం మొత్తం చూసింది. కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత సంఘం. ఆ గోరంట మాధవ్ కూడా అతను పోలీసు ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు, సీఏగా ఉండేవాడు. ఏదో వైసీపీ ఆఫర్ ప్రకటించారు, ఉద్యోగానికి రాజీనామా చేసి తొడలు కొట్టి మీసాలు తిప్పి వచ్చాడు. ఏం చేశాడు ఎంపీగా ఉండి? ఏమైనా చేయగలిగాడా వైసీపీలో ఉండి? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి బాధిత సంఘం అంటుంది, జగన్మోహన్ రెడ్డి వల్ల బాధించబడ్డ వాళ్ళు కాదు. ఆ మాటకు వస్తే చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టి, జైల్లో పెట్టిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చంపించిన వాళ్ళు ఆ సొంత కుటుంబం నుంచే ఉన్నారు. సొంత అమ్మ చెల్లితో మొదలు పెడితే, బాబాయ్ కుటుంబం నుంచి మొదలు పెడితే, దళితులైనటువంటి కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకరు, ఇలా పెద్ద లిస్ట్ కనపడింది. అరెస్ట్ అయినటువంటి చంద్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, చాలా దేవినేని ఉమా గారు, కొల్లూరు రవీంద్ర గారు, పట్టాభి గారు, ధూళిపాటి నరేంద్ర గారు, ఇలా అనేక ఇంత పెద్ద లిస్ట్ కనపడింది. చివరి పవన్ కళ్యాణ్ గారు, రఘురామ కృష్ణరాజు గారు అయితే చంపించే ప్రయత్నం చేశారు కదా. ఇవన్నీ నేను రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కేసులు, వాళ్ళ అరెస్టుల గురించి మాట్లాడట్లే. ఈవెన్ సొంత కుటుంబ సభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం గురించి కూడా మాట్లాడట్లే. కానీ కష్టపడి కెరియర్లో పైకి ఎదిగినటువంటి ఒక సినిమా నటుడిని, ఆ ఉద్యోగాలు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి బదనం చేసేవాడు, కెరియర్ లేకుండా చేశాడు. జీవితంలో కష్టపడిందే కెరియర్ కోసం, ఆశపడిందే కెరియర్ కోసం, లొంగిపోయిందే కెరియర్ కోసం. కానీ వాళ్ళ కెరియరే లేకుండా పోయింది. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్. ఐఏఎస్ ఆఫీసర్కి వీళ్ళు ఒక ఎగ్జాంపుల్. రేపొద్దున ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయం తీసుకుంటే, వాళ్ళు చెప్పినట్టు వింటే ఏమవుతుంది జీవితం అంటానికి ఈ నలుగురు ఐపీఎస్లు, వాళ్ళకి ఎదురైన సస్పెన్షన్లు, శ్రీలక్ష్మి అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎదురైన జైలు జీవితం ఒక ఉదాహరణ కావాలి. ఇది నేర్చుకోవాలి అందరూ. అందుకే ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నాను. ఈ వీడియోకి దయచేసి లైక్, కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువ మందిలోకి చేరవేయండి. ఇదో గుణపాఠం కావాలి. రేపొద్దున ఇంకొక ఐపీఎస్ అధికారి కష్టపడి కింద స్థాయి నుంచి చదువుకొని ఆ స్థాయిని సంపాదించుకునేటువంటి వ్యక్తి జీవితంలో బదనం కాకూడదు. చట్టాన్ని చట్టంలాగా ఉపయోగిస్తే సామాన్యుడికి న్యాయం జరిగిద్ది, వాడి జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇవాళ సామాన్యులకి అన్యాయం చేసిన వాళ్ళు అయ్యారు వీళ్ళు, సామాన్యుడికి దూరం అయ్యారు వీళ్ళు, వీళ్ళ జీవితాలు కూడా వీళ్ళు దూరం అయ్యారు. ఇవాళ ఈ మచ్చ ఎప్పటికీ మచ్చే, ఈ సస్పెన్షన్ ఎప్పటికీ సస్పెన్షనే. వీళ్ళు జైలు జీవితం అనుభవిస్తే ఎప్పటికీ జైలు జీవితం అనుభవించిన వాళ్ళుగానే ఉంటారు. ఒకళ్ళు జైల్లో పెట్టాల్సిన వాళ్ళు వాళ్ళే జైల్లో పోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. నిజంగా ఇది దురదృష్టకరం, బాధాకరం. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా చేయడం ఫలితంగా వచ్చినటువంటి ఫలితం ఇది. కాబట్టి ఈ ఫలితాన్నైనా రేపొద్దున ఇతర వ్యక్తులు తీసుకొని ఇక అలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అనేది, అంటే సావాస దోషాలు ఉంటాయి. సావాస దోషాలు అంటారు. అంటే అరే మావాడు మంచోడే కానీ పలానోడితో తిరిగి చెడిపోయాడు అంటారు. అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు. సినిమా ఇండస్ట్రీలో కెరియర్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, అది పోసానైనా ఇంకెవరైనా సరే. సో సావాస దోషాలు, ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు లేదా రాజకీయంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్ కాదు అని చూసుకొని ముందుకెళ్తే ఈ పరిస్థితి రాదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్న మాట.